శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 8వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. నన్ను చూసిన వాళ్ళంతా నవ్వడం ఏమిటా, ఇలా నవ్వుతారనుకొని నా బట్టల కేసి చూసుకొని ఈ ₹7.5 సూటే కారణమై ఉంటుంది కదా అనుకొని తక్షణం కొత్త డ్రెస్సు ఏదైనా కొనుక్కుందామని నిశ్చయం చేసుకొని వీధిలోకి వచ్చాను. వీధిలోకి వచ్చేటప్పటికి చలి గజగజలాడించేసింది. ప్లాన్ సూటు అయినా చలి ఆపలేకపోయింది. ఇంత చలిగా ఉంది కదా అనుకొని మళ్ళీ నా గదిలోకి వచ్చి పోర్టు షేడ్లో కొన్న మెడపట్టి తీసి చెవులకి మెడకి చుట్టుకొని దానిపైన దొరటోపి పెట్టుకొని మళ్ళీ వీధిలోకి వచ్చాను. ఇది వరకు ఎవళ్ళైనా నన్ను చూస్తే కొంచెం చాటుగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు నా మొహం చూడడం, పక్కున నవ్వడం, చక్కా పోవడంను వెడుతుంటే వెనకాలే 25-30 మంది కుర్రవాళ్ళు ఈలలు వేస్తూ నవ్వుతూ వెంబడించారు. నా అదృష్టం వల్ల కుక్కువారి కంపెనీ హోటల్కు చాలా సమీపంలోనే ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడి గుమస్తాలు విర్రగబడి నవ్వడం మొదలుపెట్టారు. నాకు ఉడుకుమోత్తనం వచ్చి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఎందుకలా నవ్వుతున్నారంతాను నన్ను చూసి? నాలో ఏం లోపం దయచేసి చెబితే సవరించుకుంటానని దైన్యంగా వేడాను. వాళ్ళు నన్ను చూసి జాలిపడి నా అవస్థ తెలుసుకొని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కొని చలి బాధ భరించలేక ధరించిన మెడపట్టి ఆడవాళ్లే కానీ మగవాళ్ళు వేసుకోవడం వాళ్ళ దేశాచారం కాదని, కొత్తగా ఉండడం మూలాన నవ్వొచ్చిందని, అందుకు క్షమించమని ప్రొద్దున నన్ను హోటల్లో దిగబెట్టిన గుమస్తా అన్నాడు. ఇందుకా బాబు ఇంత గోల అనుకొని ఇంకా అల్లరి కాకుండా ఇప్పుడైనా వాడి ధర్మమా అని చెప్పాడు కదా అని సంతోషించి నా కృతజ్ఞత తెలియపరచడానికి నా మెడపట్టి తీసుకువెళ్ళి వాళ్ళ ఎవళ్ళకైనా ఇచ్చుకోమని బహుమతి చేశాను. నాకు టెలిగ్రామేమన్నా వచ్చిందా అంటే లేదన్నాడు. సరే పోని రేపు వస్తుందనుకున్నాను. చలి చాలా బాధిస్తుంది అన్నాను. ఓవర్ కోటు కొనలేదా అన్నాడు గుమస్తా. లేదన్నాను. అయితే ఒకటి కొనుక్కోకపోతే చలికి సహించలేరు అన్నాడు. దయచేసి ఏదన్నా బట్టల దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళమని కోరాను. పాపం మంచివాడు, కష్టసుఖాలు తెలిసినవాడు, పిల్లలు కలవాడు అనగా పిల్లలు ఉన్నట్టు వాడు చెప్పలేకపోయినా ఉండి ఉండాలనుకున్నాను గనుక తక్షణం నాతోటి వచ్చాడు. ఇద్దరం ఒక పెద్ద షాపులోకి వెళ్ళాం. చాలా దర్జాగా ఉంది షాపు. చెన్నపట్నంలో షాపుకి మళ్ళీనే ఉంది. అంతకంటే ఇంకా పెద్దదన్నమాట. దానికి నేల మీద చాలా చక్కని తివాసి ఉంది. చూసి దాని మీద నడవకుండా పక్కని నడుస్తే బాగుంటుందని వట్టి నేల మీద అడుగుపెట్టాను. అదేమీ నేలో కానీ అడుగుపెట్టి పెట్టడంతో జర్రున జారింది. పడకుండా గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి చేతికి దొరకకపోవడము మూలాన్న వెళ్ళకితలా పడ్డాను. పడడంతోటే అక్కడున్న గుమస్తాలు బంట్రోతులు 50 మంది ఒక్కసారి పక్కున నవ్వారు. నా పక్కనున్న దొర నన్ను లేవదీసి దెబ్బ ఏమీ తగలలేదు కదా అని అడిగి తివాసీ మీద నడుస్తే పడకుండా ఉంటావని సలహా చెప్పాడు. అది వరదాకా నవ్వుతున్న వాళ్ళంతా నేను లేచి వాళ్ళకేసి చూడటంతోనే నవ్వడం మానేసి ఏమీ ఎరగనట్టు నాకేసి చూస్తూ నిలబడ్డారు. నాతోటి వచ్చిన దొర నాకొక కొత్త సూటు దుంగలాంటి ఓవర్ కోట్ కొని పెట్టాడు. అవి అక్కడే తొడుక్కున్నాను. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సూటుకి దీనికి ఎంత తేడా ఉంది. ఇది వరకు నేను తొడుక్కున్న సూటు చూసి నవ్వారంటే నవ్వరు. చలిబాధ కూడా చాలా తగ్గింది. బట్టలైతే బాగానే ఉన్నాయి కానీ ఖరీదు చూస్తే మటుకు ఇంత చూచినా వాణ్ణి నాకే ఆశ్చర్యమైంది. అక్కడి నుంచి నేను కుక్కువారి గుమస్తా ఊరు చూద్దామని బయలుదేరాం. ఆ పట్టణము సౌందర్యము మేము చూసిన వింతలు వర్ణించాలంటే భారతమంతా గ్రంథమవుతుంది. నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకముగా వ్రాయదలుచుకున్నాను. పైగా స్వీయ చరిత్రలో వర్ణాంశములు విశేషంగా ఉండకూడదనుకొని అవేవి ఇందులో వ్రాయడం లేదు. కానీ ఒక సంగతి మటుకు ఇక్కడ వ్రాయబుద్ధవుతుంది. మేము చూచిన వాటిల్లోకెల్లా గమ్మత్తది అద్దాల మేడ ఒకటి. అందులో అన్నీ పెద్ద నిలువుటద్దాలు. అద్దాలంటే మామూలు అద్దాలు కాదు. మామూలు అయితే గమ్మత్తేముంది. ఈ అద్దాల తమాషా ఏమిటంటే ఒక అద్దంలో మనిషి
మామూలుగా కనపడతాడు, ఒకదానిలో అస్సలు కంటే 4 రెట్లు ఎక్కువ లావుగా కనపడతాడు, ఒక దాంట్లో సన్నగా చిక్కి శల్యమైనట్లుంటాడు, ఒక దాంట్లో కంట్లో పాపంలో కనపడ్డట్టే బుల్లి బొమ్మలా కనపడతాడు, ఇంకో దాంట్లో చూస్తే ఒక ఫర్లాంగు పొడుగున్నట్టు ఉంటాడు. ఇలా ఎన్నో రకాలు. మాతోటి కూడా ఇంకో లావాటి దొర, ఒక సన్నని దొరసాని, అతని భార్య అని తోస్తుంది చూడ్డానికి వచ్చారు. ఆ దొర అద్దాల్లో మరీ గమ్మత్తుగా ఉన్నాడు. ఆ దొరసాని ఒకటే నవ్వడం. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చింది. మేమిద్దరము నవ్వుతుంటే దొరకి ఉడుకుమోత్తనం వచ్చింది. అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను. అక్కడి నుంచి నిమ్మళంగా హోటల్కి చేరుకున్నాం. నాతో ఉన్న దొర ఉదయాన్నే దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పి చక్కా పోయాడు. నేను నా గదికి వెళ్ళాను. కానీ ఆ దొర మర్యాద చూస్తే మటుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది. మన దేశం వస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళను లక్ష్య పెట్టరు. ఇక్కడ వాళ్ళంతా నన్ను ఒక చిన్న జమీందారుని చూసినట్టే చూస్తున్నారు. దొరల చేత పని చేయించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి సలాము అందుకుంటుంటే మహా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం అనుభవమైంది కనుక ఈ పూట భోజనం నా గదికే తెప్పించుకు తిన్నాను. ఇంక పడుకోవడానికి చొక్కాలు విప్పి మామూలు మల్లు పంచె కట్టుకొని పడుకుంటే చలి ఆగేట్టు లేదు. అందుకని సూటు ఓవర్ కోటు తీయకుండా జోడు మట్టుకు విడిచేసి మంచం దగ్గరికి వచ్చాను. ఆ పరుపుపై ఉన్న పట్టు బొంత తీసి చూస్తే దాని మీద పడుకోబుద్ధి అయింది కాదు. బొంత ముద్దొస్తుంది, సరికొత్తదిగా కనబడుతుంది. అది నలిగిపోతుందంటే ఎంత మాత్రమూ మనసొప్పలేదు. నా బొంత తీసి కిందో సోఫా మీద వేసుకొని పడుకుందామా అనుకున్నాను. మళ్ళీ ఇంత డబ్బు ఇస్తూ కింద పడుకోవడం కర్మమేమని మంచం మీదున్న బొంత తీసి కుర్చీ మీద మడిచిపెట్టి నా సాలువా కప్పుకొని మరునాడే నా డబ్బు వస్తుందా రాదా, రాకపోతే మన గతేమి కానని ఆలోచిస్తూ నిద్రపోయాను. పొద్దున్నే ఒక బంట్రోతు వచ్చి లేపాడు. వాడు నన్ను చూసి ఏదో అని చక్కా పోయాడు. ఇంకో క్షణానికి ఇంకొకడు వచ్చాడు. వాడు లోపలికి తొంగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఆ హోటల్లో ఉన్న నౌకర్లంతా ఒక్కొక్కళ్ళే వచ్చి గదిలోకి తొంగి చూడడం, నవ్వుకుంటూ పరిగెత్తడంను ఇదంతా చూస్తే నాకు ఒళ్ళు మండుకొచ్చింది. తిన్నగా వెళ్ళి గుమస్తాతో చెప్పి అతన్ని పైకి తీసుకువచ్చాను. మేము వచ్చేటప్పటికి 4-5 బంట్రోతులు ఇంకా అక్కడ నుంచుని విర్రగబడి నవ్వుతున్నారు. మమ్మల్ని చూడడంతోనే వాళ్ళు నవ్వు ఆపేశారు. గుమస్తా వాళ్ళని మందలించి నాకు క్షమాపణ చెప్పి తను నవ్వుకుంటూ పోయాడు. ఆ నవ్వుకంతా కారణం నా శాలువా ఏమో అనుకున్నాను. ఆ అవశిష్టాలన్నీ తీర్చుకొని పలహారం చేస్తుండగా కుక్కువారి కంపెనీ నుంచి నాకు డబ్బు వచ్చిందని మనిషి వచ్చి చెప్పాడు. ఆ మాట వినడంతోనే ఎక్కడ లేని సంతోషం వచ్చింది. వెళ్ళి ఆ సొమ్ము తీసుకొని హోటల్కు వచ్చి ఆ పూటే రైలుందని తెలుసుకొని త్వరగా సామాను సర్దుకొని కిందికి వచ్చాను. గుమస్తా బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు మొత్తం ఎంతో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ అది వింటే మటుకు ఎంత జమీందారుకైనా ఒక్కసారి గుండె కొట్టుకోవడం మానేస్తుందని నా నమ్మకం. సొమ్ము చెల్లిస్తుంటే 2 నౌకర్లు అక్కడ వచ్చి నిలబడ్డారు. వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళకి ఏమైనా బహుమతి ఇస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించి వాళ్ళందరికీ తలొక ఆణా ఇచ్చాను. ఇచ్చినందుకు సంతోషించవచ్చునా? ఆణా కాసుని ఇటు అటు తిప్పి వాసన చూసి గుమస్తా దగ్గర ఒక లెన్సు అడిగి పుచ్చుకొని దానితోటి పరీక్ష చేసి మూతి విరుచుకొని అక్కడ పారేసి చక్కా పోయారు. వాళ్ళ పొగురు మోత్తనం చూస్తే మటుకు నాకు చాలా కోపం వచ్చింది. డబ్బంటే తేరగా వస్తుందనుకున్నారు కాబోలు. వాళ్ళకింతకంటే మహా ఎక్కువ ఇచ్చేదెవరు? తీసుకోకుంటే ఏం చేస్తారని నా దారిన నేను రైలుకి వెళ్ళిపోయాను. కుక్కువారి మనిషి పోకస్టన్ ఒక టిక్కెట్టు కొని ఇచ్చి ప్యారిస్లో రైలు మార్చుకోమని మళ్ళీ బోనులో దిగి స్టీమర్ ఎక్కితే పోకస్టును అనే ఊరు చేరతామని చెప్పాడు. రైలు సామాన్యంగా మన దేశపు రైలుకు మళ్ళనే ఉంది. ఎటొచ్చి పెట్టెలు ఇంకా కొంచెం విశాలంగా ఉన్నాయి. 3వ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి. తెల్లవారేసరికి పారిస్ చేరాం. అక్కడ దిగి దంతధావనాధికములు గావించి కొత్త రైలు దగ్గరికి వెళ్ళాను. జనం కిటకిటలాడుతూ ఉన్నారు. 2 పెట్టెల మటుకు ఖాళీగా ఉన్నాయి. అవి 3వ తరగతివే కదా అని వెళ్ళి కూర్చున్నాను. ఇంకో నిమిషానికి ఒక దొరసాని వచ్చి నన్ను చూసి ఒక బంట్రోతును కేకేసి
నన్ను దింపమని చెప్పిందని తోస్తుంది. బంట్రోతు నన్ను దిగమన్నాడు. ఫ్రెంచ్లో అనేక విధాలు ఏమిటేమిటో చెప్పాడు. ఏమైనా సరే ఇందులో నుంచి దిగనన్నాను. వాడు వెళ్ళి గార్డును తీసుకువచ్చాడు. చెప్పిన దిగనన్నాను. కిటికీ తలుపు కేసి చూపించాడు. దాని మీద ఇది డిస్ డ్యామ్స్ అని రాసి ఉంది. అదేమిటో నాకు అర్థం కాలేదు. బాగానే ఉంది, సంతోషించానన్నాను. దిగమన్నాడు. ఎందుకు చేతనన్నాను. వాడికేమీ తోచక స్టేషన్ మాస్టర్ను తీసుకువచ్చాడు. అది ఆడవాళ్ల పెట్టె కనుక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకో పెట్టెలో కూడా కూర్చోబెట్టాడు. మధ్యాహ్నం బోలెన్ చేరాను. దిగి స్టీమర్ ఎక్కాను. ఆ స్టీమర్ చాలా చిన్నది. సముద్రము మహా హడావిడిగా ఉంది. అందుకని ప్రతి వాళ్లకు వికారం, వాంతులు అన్నాళ్ళు ఆ స్టీమర్ ప్రయాణం చేసినా ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. అందరూ తలో మూల ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు. ఆ అవస్థ ఎప్పుడూ వదులుతుందా అనుకున్నాను. మొత్తం మీద 2 గంటల కంటే ఎక్కువ పట్టలేదు. కానీ ఆ కాసేపు యుగంలాగా ఉంది. ఫోక్స్టన్లో దిగేటప్పటికి సుమారు 5 గంటలవుతుంది. ఇంగ్లాండులో అడుగుపెట్టానన్న మాట జ్ఞాపకం పెట్టుకొని మొదట కుడికాలే పెట్టాను. మనసులో ఒక విధమైన ఆందోళన బయలుదేరింది. గుండెల్లో అదురు పుట్టింది. ఇంతవరకు మొండితనంగా కొట్టుకొచ్చాను. ఇక ముందేమో అని ఆలోచన పోయింది. అన్నింటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక్క దండం పెట్టుకున్నాను. బారిస్టర్ పార్వతీశం అవతరించి 46 సంవత్సరములైనది. ఇంకో 4 సంవత్సరములలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవం చేసుకుంటాడు. బహుశా నేనిప్పటి వరకు బతికి బాగుంటే ఆ ఉత్సవం చూసి సంతోషిస్తాను. ఏ పుస్తకానికైనా పీఠిక కానీ ప్రవేశిక కానీ వ్రాయడం, దానిని పుస్తకారంభంలోనే ముద్రించడం సర్వత్రా ఆచారమై ఉంది. నాకెందుకో మొదటి నుంచి ఆ పద్ధతి నచ్చేది కాదు. పాఠకులు తాము చదువనించిన పుస్తకమును ఆమూలాగ్రంగా ముందు చదివి తమ అభిప్రాయం తేల్చుకొనవలేనని, ఆ తరువాత ఇతరులను కానీ గ్రంథకర్తను కానీ పీఠికలోనో ప్రవేశికలోనో వెలువర్చే అభిప్రాయం తన అభిప్రాయంతో సరిపోతుందో సరిపోదో బేరీజు వేసుకుని చూసుకుంటే అదో అందంగా ఉంటుందని నా అభిప్రాయం. ముందే ఇతరుల మాటలు విని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అంత మంచిది పని కాదని నేటికి నేను అనుకుంటూనే ఉంటాను. ఈ బారిస్టర్ పార్వతీశం నా ప్రథమ ప్రచురణ. ఆనాటికే నాకు ఈ అభిప్రాయం ఉండి ఆనాడు కూడా పుస్తకం చివరన తుది పలుకంటూ వ్రాశాను. ఆనాడు వ్రాసిన మాటలు కొన్ని ఈ క్రింద ఉదహరిస్తున్నాను. 18 వర్ణాలు ఉంటేనే కానీ ప్రబంధానికి కావ్య గౌరవం ఉండదనుకునేవారు మన పెద్దలు. వ్యంగ్యంగా ఉన్నాడు. అదెలా ఉన్నా ఆ రోజుల్లో ఉపోద్ఘాతం ఉంటేనే కానీ పుస్తక లక్షణం పూర్తి అయ్యేటట్టు కనిపించదు. మనలో ఈ మధ్య మరీ ఇదొక ఆచారమయ్యింది. ఏ సుప్రసిద్ధ ఆంధ్రుడినో లేక ఆంధ్రేతరుడినో ఆశ్రయించి తెలుగులో ఇంగ్లీష్లోనో ఏదో ఒక ఉపోద్ఘాతం వ్రాయించుకోవడం. ఆ సుప్రసిద్ధుడు ఆంధ్రుడైనా సరే అనాంధ్రుడైనా సరే పూర్తిగా చదవడానికి తీరిక కానీ ఓపిక కానీ లేక చదివిన కొద్ది భాగం తనకు నచ్చలేదని చెప్పడం, ఇష్టం లేక ఏమీ వ్రాయడానికి తోచక గ్రంథకర్తని తాను సంపూర్తిగా చదివిన గ్రంథాన్ని తన చిత్తం వచ్చినట్లు పొగడడం, తీరా ఇంత చేస్తే ఆ పొగడ్త గ్రంథం వ్రాసినాయన అనుకున్నంత చక్కగా ఉండకపోవడం మామూలు. అందుకని ఈ చిన్న పుస్తకానికి ప్రవేశిక ఇంకొకరిని బాధించి వ్రాయించుకోవడం నాకిష్టం లేకపోయింది. అందుచేత విమర్శకులంతా తనలో మాట అనకుండా నా అభిప్రాయం ఏమిటో నేనే చెబితే విమర్శకులందరూ ఏకగ్రీవంగా తమ అభిప్రాయం తెలియపరచవచ్చునని నా పుస్తకానికి ఈ ప్రవేశిక నేనే వ్రాసుకుంటున్నాను. ప్రపంచంలో నూతన ఉద్యమం ఏది బయలుదేరినప్పటికీ అది లేత మనస్సులను ఆకర్షించి యువకులకు ఉత్సాహం కల్పించి కార్యరంగంలోకి దింపుతుంది. ఉత్సాహమే కానీ వెనక ముందు ఈషన్మాత్రమైన గమనించవలెననే సంగతి ఆ వయస్సుకు తట్టదు. అందులో స్వాతంత్ర్యం లేని దేశంలో తక్షణం స్వరాజ్యం సంపాదితామనే ఆదుర్ద చేత ప్రారంభం అంటూ ఒకటి ఉంటుందని సంగతి మర్చిపోయి కొనాకులు మేస్తారు.
ఆంధ్రులది వరకు ఎలా ఉండేవారో తెలియదు, కానీ ఆంధ్రోద్యమం అంటూ బయలుదేరినప్పటి నుంచి ఆంధ్రా వ్యక్తిత్వము అనే ఒక విచిత్రమైన ప్రకృతి బయలుదేరింది. ఇది ముఖ్యంగా యువకులైన వారిలో మూర్తీభవించింది. ఆ స్వరూపమే మన పార్వతీశం. కుర్రవాడు, అల్పజ్ఞుడు, దేశంలో స్థితిగతులు ఉండవలసిన రీతిగా లేవని, ఏదో మార్పు అవసరమని పెద్దల ఉపన్యాసములు విని తెలుసుకున్నవాడు. అందుకేమీ చెయ్యాలో వారానాడు చెప్పలేదు, అతని అల్పబుద్ధికి గోచరించలేదు. ఇలా అని అంతటితోటి వానిని విడిచిపెట్టనూ లేదు. ఆ విషయం పూర్తిగా ఇంకొకళ్ళను అడిగి తెలుసుకోవడం న్యూన్యత అనుకున్నాడు. మహామహులు నిర్వహించలేని కార్యము తాను ఒక్కడే కొనసాగించగలననుకున్నాడు. తను ఈ ప్రయాణం చేయకపోతే ఇక హిందూ దేశానికి ముక్తి లేదనుకున్నాడు. ఒక విషయం చెప్పడానికి చెప్పే పద్ధతులు అనేకం ఉంటాయి. అందులో అందరికీ నచ్చేది హాస్య పద్ధతి. ఎంత నిరుత్సాహపడి నిరాశ చెందిన వాడికైనా శరీరానికి ఉత్సాహమును, మనస్సుకు వికాసమును హాస్యము కలిగిస్తుంది. అందుకని ప్రస్తుతమున్న ఆంధ్రజాతి స్వభావంలో హాస్యజనకమైన విషయాన్ని మాత్రము ఒక వ్యక్తిగా చేసి ఈ కథ వ్రాశాను. ఇంతవరకు మన భాషలో హాస్యరస ప్రధానమైన గ్రంథాలు చాలా తక్కువ. అటువంటి పుస్తకం ఒకటి మన భాషలో లేకపోవడం వల్ల హాస్యం చూపించడానికి మన భాషలో వీలు లేదేమో అనుకుంటుండేవాడిని. శ్రీ వీరేశలింగం గారు ప్రహసనములు కొన్ని వ్రాసిన హాస్యం అనుకోవడానికి అంత వీలుగా లేవనుకుంటాను. అలాగని చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు, శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహరావు పంతులు గారు, శ్రీ గురిజాడ అప్పారావు గారు హాస్య గ్రంథ రచనలు చేసి మార్గదర్శకులయ్యారు. పూర్వ కవులు భూతుల్లో తిట్లో ఉంటేనే గాని హాస్యం కాదనుకున్నారేమోనని తోస్తుంది. నిత్యము మనకు అనుభవమయ్యే ఏ అత్యల్ప విషయాన్ని తీసుకొని చాలా చమత్కారంగా నవ్వు వచ్చేటట్టు చెప్పడం ఆంధ్రలోకానికి నేర్పిన వారు శ్రీ చింతా దీక్షితులు గారు ఒక్కరే. వీరు సాహితీ మొదలైన పత్రికలలో వ్రాసిన కథలు, కలం చిత్రాలు చదివినప్పటి నుంచి తెలుగులో కూడా హాస్యరసం బాగా ఒప్పించవచ్చునని తెలుసుకున్నాను. ఆ ఉద్దేశంతో నా ప్రథమ ప్రయత్నంగా ఈ పుస్తకం వ్రాశాను. దానిని మీరు కులాసాగా చదివినట్లుగానే నేను కులాసాకు వ్రాశాను, కానీ మరో దురుద్దేశమేమీ లేదు. ఏ కారణం చేతనో ఆంధ్ర రసిక హృదయం ఆనందించి విశేషంగా నన్ను అభినందించింది. ఆ ప్రథమ తప్పిదానికి శిక్షగా పార్వతీశం దేశంలో పాతుకుపోయాడు. నేనేం చేయను చెప్పండి. అప్పటి నుంచి నేను మటుకు మళ్ళీ తొందరపడి ఇలాంటివి వ్రాయటం లేదు. అయినా ఏ వేళకు ఏ బుద్ధి పుడుతుందో ఏం చెప్పను. పొరపాటున ఏదైనా వ్రాసినా ఆనాటి నుంచి ఆదరిస్తున్న రసికులు ఈనాడు కూడా నన్ను విడిచిపెట్టరనే ధైర్యం నాకు పూర్తిగా ఉన్నది. నమస్తే అనే కంటే ఇంకేమీ అనలేకుండా ఉన్నాను. నమస్తే పైన వ్రాసిన పంక్తులు చాలా భాగం మొదటి ప్రచురణలోనివి. చివరికి ఈ కొద్ది పంక్తులు కొత్త ప్రచురణలోనివి. ఇప్పుడు ఈ ప్రచురణకు కొన్ని పంక్తులు చేరివేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ప్రథమ ప్రచురణ అయిన వెంటనే ఈ పుస్తకం దొరికినంత వరకు చాలామంది చదివారు. కొంతమందికి నేను గౌరవ పురస్కారంగా సమర్పించుకున్నాను. అందులో కొందరికి శ్రీ వీరేశలింగం గారి ప్రహసనములు మీద వ్రాసిన నా అభిప్రాయం నచ్చక పుస్తకం చదవడం మానేశారు. నా మీద చాలా కోపం వచ్చింది కూడాను. మరొకరు పుస్తకం బాగాలేదని విమర్శ కూడా చేశారు. ఒక పుస్తకం ప్రజల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆకర్షించి సన్నిహితం చేసుకోవడమో లేక అసహించుకొని దూరం చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఏమైనా ఏది ఎలా జరిగినా రచయిత బాధ్యత రచనతోటే సమాప్తం అవుతుంది. రచన మంచి చెడ్డల చదువరులు సంస్కారాన్ని బట్టి, సానుభూతాన్ని బట్టి, విభిన్న దృక్పథాలను బట్టి ఉంటుంది. ఎవరి అభిప్రాయం వారిది. అందుకని లోకోభిన్న రుచి అన్నారు మరికొందరు. బాగాలేదన్నందువల్ల రచయిత కుంగిపోడు, నవ్విపోదురుగాక నాకేటి వెరపు అని మా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు. అంతకు చాలా పూర్వము అసలు ఎవరితోటి దేనికి పేచీకి దిగడం నా స్వభావానికి విరుద్ధం. పైగా
ఏ 2-3 బ్రహ్మ సామాజికులకు నా మీద కోపం వచ్చిందంటే నాకేమీ బాధ అనిపించలేదు. నా ఆచారాలను, నా విశ్వాసాలను మంట కలపవలెనని ప్రయత్నించిన బ్రహ్మ సామాజికుల మీద కానీ, మరో మతాంతరుల మీద కానీ నేనెప్పుడూ కోపం తెచ్చుకోలేదు. ఇలా సరిపెట్టుకునే నేను ఏనాడు దేనికి సమాధానం చెప్పేవాడిని కాదు. చెప్పే ప్రయత్నించను కూడా లేదు. ఈనాటికి నేను 30 సంవత్సరాలు పైగా చేస్తున్న కృషి ఫలితంగా హాస్యరస స్వరూపాన్ని గురించి నా అభిప్రాయం కొంచెం చెప్పడం సమంజసమని తోచి ఈ తుది పలుకులతో చేరుస్తున్నాను. నాడు శ్రీ వీరేశలింగం గారి ప్రహసనాలను గురించి ముందొక మాట. ప్రహసనం చూచినప్పుడు కలిగిన హాస్యం కానీ, తుష్టి కానీ, హాస్యరసానికి సంబంధించినది కానీ దీనిని ఆంగ్లంలో సెటైర్ అంటారు. అనగా ఎత్తిపొడుపు అన్నమాట. సంఘంలో ఉండే దురాచారాలను, అత్యాచారాలను ఎత్తిపొడుపు ధోరణిలో ప్రసహనంగా వ్రాసి సంఘం సంస్కరించవలెనని సదుద్దేశం కలవారు చేసే ప్రయత్నం ఇది. పై వాక్యాలను ఏనాడో వ్రాసినవి. దాని భావమేమిటంటే సంఘ సంస్కరణకు ఉద్దేశింపబడిన హాస్యం నాజూకుగాను, సరిదిద్దేదిగాను, ముఖ్యంగా కరుణా సమన్వితంగాను ఉండవలేనను. లేనిచో సంఘ సంస్కరణకు ప్రహసనమును ప్రయోగించవలేనన్న భావమే వృథా అవుతుంది. ఒక వ్యక్తి కానీ, సంఘం కానీ నైతికంగాను, మానసికంగాను ఒక స్థాయిని అందుకున్న నాడే ప్రదర్శనాలు వాని వలన ప్రజల నుంచి వచ్చే అవహేళనతో కూడుకున్న నవ్వును భరించడం సాధ్యమవుతుంది. శ్రీ పంతులు గారి ప్రహసనాలలో అసహ్యం, క్రోధం, క్రౌర్యము ఎక్కువపాలలో ప్రత్యక్షమవుతాయి. అందుచేతను ప్రహసనమునకు మానవత్వం అనే ప్రధాన లక్షణం లోపించిందని నా భావం. హాస్య రచయితకు జీవితాన్నంతకు ప్రశాంతంగా సౌమ్య దృష్టితో చూసే శక్తి ఉండవలేనని పాశ్చాత్య తత్వవేత్తల ఉద్దేశం. ఇది మన రచయితలలో ఎంతవరకు ఉన్నదో చదువురులే నిర్ణయించుకోగలరు. చాలామంది పార్వతీశాన్ని, గిరీశాన్ని, గణపతిని ఒకే రకమైన హాస్య పాత్రలని నిర్ణయించినట్లు అనిపిస్తుంది. దీనికి ఏమనాలో తోచకుండా ఉంది. గిరీశం నాటకంలో విలన్ కానీ, అనగా దుర్మార్గుడు కానీ, సన్మార్గుడు కానీ జీవితంలో ఇలాంటి కొద్ది మందికి ఇతను ప్రతినిధి. హాస్యమునకు మానవ సామాన్యత్వం ప్రధాన లక్షణం. గిరీశం లక్షణాలు సర్వమానవ సహజములని, సామాన్యములని నేను ఒప్పుకోలేను. అందుచేతను గిరీశం లాంటి వాళ్ళు ఎప్పుడూ సంఘంలో కొద్దిమందే ఉంటారు. అయినా అతను సజీవుడని, చిరంజీవని, అన్ని కాలములలోనూ మారువేషంలో ఉన్న మనలో ఉంటాడని ఒప్పుకోక తప్పదు. ఇక గణపతి మరో రకమైన వ్యక్తి. ఇతను ప్రత్యేకం. ఒక శాఖకు సంబంధించిన వాడు. విద్యావిహీనుడు, దరిద్రుడు, జీవనోపాధి సంపాదించుకొనుటకు ఏ విధమైన అర్హత లేనివాడు. అంతకన్నా దౌర్భాగ్యం, కూలీ నాలి చేసుకోవడం కూడా చేతకాని బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు. అయినా బ్రతక్క తప్పదు కదా. అలాగే నానా తంటాలు పడి విదూషకుడిగా కొన్నాళ్ళు, గ్రామ పాచకుడుగా కొన్నాళ్ళు, శవవాహకుడుగా కొన్నాళ్ళు, ఇలా అనేక అవతారాల్లో ప్రత్యక్షమై జీవయాత్ర సాగించుకున్న నిర్భాగ్యుడు. ఇతనేనాటికి హాస్య నిలయుడని నేను ఒప్పుకోలేను. అందరి దయకు, ధర్మానికి, కరుణకు పాత్రుడు కావలసిన మనిషికి శ్రీ లక్ష్మీ నరసింహం గారు ఆనాడు ప్రజలలో చెప్పుకొని కొన్ని హాస్యోక్తులను, సంఘటనలను ఇతని జీవితంలో చొప్పించి గణపతిని ఒక హాస్య పాత్రగా సృష్టించారు. ఇతరుల కష్టములు మన కరుణకే కానీ హాస్యమునకు స్థాయి కాకూడదు అని నా నమ్మకం. ఇది పెద్దల మాట కూడాను. ఇంకా స్వవిషయం మా పార్వతీశాన్ని గురించి నేనేం చెప్పను. ఏ కొద్ది మందో తప్ప అఖిలాంధ్రానికి ఆదరణ పాత్రుడయ్యాడు, నిత్య స్మరణీయుడయ్యాడు. ఆబాల గోపాలం ఏదో సందర్భంలో ఇతని ఉదహరిస్తుంటారు. శ్రీ ముట్నూరి సంగమేశం గారు వారి తెలుగులో హాస్యమనే పుస్తకంలో గిరీశాన్ని మనం సహించలేం, పార్వతీశాన్ని మనం విడిచి ఉండలేం అని వ్రాసినది జనవాక్యం అనుకుంటాను.
నవ్వే శక్తి, దానికి కారణం ఊహించగల శక్తి మానవుడికి ఒక్కడికే పరమేశ్వరుడు ప్రసాదించాడు. సాధారణంగా మనం ఎందుకు నవ్వుతామంటే వికృతాకార వికార వేష భాషలు ఏవైనా మన కంట కానీ చెవిన కానీ పడితే మనం నవ్వుతామని మన అలంకారికులు నిర్వచనం చేశారు. అంటే వికృతమైన నూతనత్వాన్ని మన కన్నులు చెవులు అంగీకరించకపోతే చేసేదేమీ లేక నవ్వి ఊరుకుంటామన్నమాట. పాశ్చాత్యులు ఇంతకంటే మరో మెట్టు పైకి వెళ్ళి శబ్దం రూపం వికృతి పొందినప్పుడే కాకుండా జీవితమంతా స్థూలంగాను సూక్ష్మంగాను పరిశీలిస్తే ఎన్నో హాస్యజనకమైన సంఘటనలు ప్రతినిత్యం ప్రతి విషయంలోనూ కనబడుతూనే ఉంటాయి అన్నారు. ఏటొచ్చి మనం చూచి ఆ వికృతిని తెలుసుకొని యథార్థాన్ని ఊహించుకొని ఆనందించగలిగే శక్తి మనకుంటే చాలన్నారు. సాధారణంగా మానవుని ఢాబు దర్పం అహంకారం అవివేకం అజ్ఞానం కామం రాగం ద్వేషం వగైరా మానవ సహజమైన దౌర్బల్యాలు హాస్యజనకములవుతాయి. వాటిని ఆధారం చేసుకొని అనేక గాథలు ప్రవాసనాలు సనాతన అధునాతన సాహిత్యంలో ఎన్నో ఉన్నవి. ముందు ముందు కూడా ఈ విషయములే రూపాంతరంలో ఉండగలవని మీరు గ్రహించే ఉంటారు. మానవుడు సహజంగా దురహంకారి. అందుచేతను మానవ జాతి కంతకు తను అతీతుడన్నట్టు సంచరించే మహనీయులు హాస్యాస్పదులవుతారు. తమ లోపాలను తాము కాదనలేక వాటిని ఎదుటివారిలో ఉన్నట్లు భ్రమపడి వారిని అవహేళన చేయబోయి తమరే నవ్వుల పాలవుతారని ఎంతో నీలుడో విచి అని ఆయన అన్నాడు. ఇదేదీ కాదు, అహంకారము కాదు, వల్ల కాదు. మానవుడు తనలో ఉండే దౌర్భాగ్యాలకు లొంగిపోయి ఏ మూలనో తనలో మాటుమణిగి ఉన్న ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గ్రహించలేక సంచరించేవాడు హాస్యాస్పదుడు కాక ఏమవుతున్నాడన్నాడు చెస్టర్టన్. అంటే స్వస్వరూప జ్ఞానం తదవసరమైన కృషి లేకనే మానవుడు హాస్యాస్పదుడు అవుతున్నాడన్నమాట. ఇవన్నీ అటుంచి హాస్యానికి కారణం ఒకటేనన్నారు మరికొందరు. అదేమిటంటే విషాదం. మానవుడొక్కడే కష్టముల సారమెరిగినవాడు, అంతులేని ఆవేదన అనుభవించేవాడు, బాధపడేవాడును. ఇది మరిచిపోవడానికి అతనే హాస్యం కనిపెట్టేడన్నాడు నాచే అనే జర్మన్ తత్వజ్ఞుడు. ఎవరు ఏమి చెప్పినా హాస్యం మానవుని సొత్తు. మానవుని విడిచి మనలేదు హాస్యం. మానవ జీవితాన్ని చూచి అర్థం చేసుకునే ఒక దృక్పథం. అదే అతని జీవితానికి వ్యాఖ్య కూడాను. కవులో కథకులో ఒక సజీవ పాత్రను, సజీవమే కాదు నిత్య జీవన పాత్ర సృష్టించి ఆ పాత్ర మీద ఆ రచయితకు అపారమైన సానుభూతి ఉండి చదువురుల సానుభూతిని కూడా పూర్తిగా పొందగలిగితే అది కొంతవరకు రసస్థాయిని అందుకొన్నది అవుతుంది. నిగమ శర్మ, గిరీశ, పార్వతీశం లాంటి పాత్రలు ఈ జాబితాలోనివేనని అంగీకరించవచ్చును. వాళ్ళ నీతి నియమాలతోనూ పుణ్య పాపములతోనూ నిమిత్తం లేకుండానే ఆ వ్యక్తుల మీద ఎందుకో మనకు మమకారం ఏర్పడుతుంది. అందుకని వీరు చిరంజీవుల జాబితాలో చేరినవారవుతారు. ఇంకనూ ఇంతకంటే చెప్పవలసినదేమున్నది? ఇంకనూ విశేషంగా హాస్యాన్ని గూర్చిన ప్రసంగం అప్రస్తుతం కాగలదనే భీతితో ఈ తుది పలుకులు ముగిస్తున్నాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.